హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. మీరు చూస్తున్నారు మీ తెలుగు ఇంటెక్ టిప్స్ ఛానల్. ఫ్రెండ్స్, రేషన్ కార్డులో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో నేను ఆ అప్లికేషన్ రూపంలో రావడం జరిగింది ఫ్రెండ్స్. ఆ అప్లికేషన్ వచ్చేసి మేరా రేషన్ కార్డ్. సో నేను ఈ అప్లికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ డౌన్లోడ్ చేసి మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకొని ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనం ఈ అప్డేట్లో ఇది వలస కూలీలకు చాలా బాగుంటుంది. సో మనము ఈ తెలంగాణలో ఉంటున్నాం ఫ్రెండ్స్. మనము అదర్ స్టేట్ వేరే స్టేట్‌కు వెళ్ళినప్పుడు అక్కడ మనము రేషన్ సరుకులు తీసుకోవాలంటే చాలా ప్రాబ్లమ్‌గా ఉంటుంది. సో మనము ఈ అప్లికేషన్‌లో రిజిస్టర్ అయ్యి మనము రేషన్ కార్డుకు రిజిస్టర్ అయ్యి సో మైగ్రేషన్ చేసుకుంటే మనం ఆ స్టేట్‌లో రేషన్ సరుకులనేవి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనం ఏ విధంగా మనం రిజిస్టర్ కావాలో సో ఇందులో చాలా ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఏ విధంగా మనం రిజిస్టర్ చేసుకోవాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మేరా రేషన్ కార్డ్ సో అప్లికేషన్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో నేను డౌన్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మేరా రేషన్ కార్డ్. సో దానిపై క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్. సో అప్లికేషన్ వచ్చేసి మేరా రేషన్ కార్డ్. సో వన్ ఇండియా వన్ రేషన్ కార్డ్. సో ఇదేనండి వన్ ఇండియా వన్ రేషన్ కార్డ్. సో ఒకే రేషన్ కార్డ్ ఇండియా మొత్తంలో యూజ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ద్వారా. సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు అప్లికేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇంటర్ఫేస్ అనేది అప్లికేషన్పై ట్యాప్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ రిజిస్ట్రేషన్. సో ఫ్రెండ్స్, ఇక్కడ రిజిస్ట్రేషన్ అనే ఒక బటన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ రేషన్ కార్డు యొక్క నంబర్ అనేది అడుగుతుంది ఫ్రెండ్స్. అక్కడ రేషన్ కార్డు నంబర్ ఇచ్చేసి మనము సబ్మిట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సబ్మిట్ చేయగానే మనకు డీటెయిల్స్ అనేవి టోటల్గా మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మనకు ఎంత మెంబర్స్ని మనము అదర్ స్టేట్లో అని రేషన్ సరుకులు తీసుకోవచ్చు. సో ఇక్కడ మీకు డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అక్కడ టిక్ బాక్స్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. అక్కడ క్లిక్ చేయండి. ఎంతమందికి రేషన్ కార్డు తీసుకోవచ్చు అక్కడ టిక్ చేసి మనము టిక్ చేయాలి. అక్కడ టిక్ చేసి అలాగే ఇక్కడ సెలెక్ట్ అని కనిపిస్తుంది స్టేట్. మన యొక్క స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కడ మీరు రేషన్ సరుకులు తీసుకోవాలో ఆ స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే డిస్టిక్. సో మీరు డిస్టిక్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది వలస కూలీలకు చాలా బాగా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో చాలామందికి ఉపయోగపడుతుంది ఇది. అలాగే డిస్టిక్ కూడా సెలెక్ట్ చేసుకోండి. డిస్టిక్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మంత్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇయర్స్, ఏ ఇయర్ వరకు మనం తీసుకోవచ్చు సెలెక్ట్ చేసుకో. సో ఈ విధంగా ఇయర్ సెలెక్ట్ చేసుకొని అలాగే మొబైల్ నంబర్. సో మొబైల్ నంబర్ ఇచ్చేసి అలాగే మైగ్రేషన్ రిమార్క్. సో మైగ్రేషన్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ అనే బటన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి. సో సబ్మిట్ బటన్పై క్లిక్ చేయగానే మీకు రిజిస్టర్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనము ఇక్కడ లొకేషన్. సో మన రేషన్ షాప్లు, మన ఏరియాలో రేషన్ షాపులు ఎన్ని ఉన్నాయి, వాటి యొక్క లొకేషన్స్. సో ఈ విధంగా టోటల్ ఫుల్ డేటా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది చాలా బాగుంది అప్లికేషన్. సో అలాగే మనం ఇక్కడ
చెక్ ఆధార్ సీడింగ్. సో మన ఆధార్ సీడింగ్ అయిందో లేదో రేషన్ కార్డుకు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. రేషన్ కార్డు నెంబర్ ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ చేయగానే రేషన్ కార్డ్ ఆధార్ నంబర్ సో రెండిట్లో ఏదైనా ఇచ్చేసి మనము ఈ విధంగా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అన్నిటికీ ఇలా ఈ విధంగా ఎస్ ఎస్ అని ఉంటే మనది సీడింగ్ అయినట్లు ఫ్రెండ్స్, నో అని ఉంటే కానట్లు. సో అదొకటి చూసుకోవాలి ఫ్రెండ్స్. సో చూడండి ఈ విధంగా మీకు డాటా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకసారి మన డీటెయిల్స్ అయితే చెక్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. సో అలాగే మళ్ళీ నేను రేషన్ కార్డు ద్వారా నేను చెక్ అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్. సో నా యొక్క రేషన్ కార్డు ఇచ్చేసి సబ్మిట్ బటన్పై క్లిక్ చేయగానే సో చూడండి ఫ్రెండ్స్, సేమ్ డాటా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మన యొక్క రేషన్ కార్డు నంబర్ అన్ని డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మై ట్రాన్సాక్షన్పై క్లిక్ చేయగానే సో ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో చెక్ ఓఆర్సి ఎలిజిబిలిటీ అయితే మనం చెక్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. రేషన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి సబ్మిట్ అనేది ఇచ్చేస్తే మనకు రేషన్ కార్డు యొక్క ఎలిజిబిలిటీ అయితే వివరాలు అయితే మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా. సో ఆధార్ కార్డు ద్వారా కూడా సేమ్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చేసి మనం ఎలిజిబిలిటీ అయితే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అదేవిధంగా మనము ఇక్కడ ఓఎన్ఓఆర్సి సో ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు మన టోటల్ ఇండియా మ్యాప్ అయితే రావడం జరుగుతుంది. గ్రీన్లో ఉన్నాయి చూసాడా, అక్కడ క్లిక్ చేసి ఏ స్టేట్ అయినా మనం వివరాలు అయితే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వాటి యొక్క ట్రాన్సాక్షన్స్ వివరాలు అయితే మనము తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ బాయ్.